గుడ్ మార్నింగ్ మా అందరికి. ఈ రోజు మనం ఈ యొక్క క్లాస్ లోని టైప్స్ ఆఫ్ సీరియల్ నెంబర్స్ అనేది తెలుసుకుంటున్నాం. సీరియల్ నెంబర్ అనేది అసలు ఎలా మనకి పెట్టుకోవచ్చు, దాంట్లోని మనకి నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఈ యొక్క ఎక్సెల్ లోని మనకి ఏ మెథడ్స్ అసలు ఎలా యూజ్ చేయాలనేది పిన్ టు పిన్ మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి అందరికి జనరల్ గా ఈ యొక్క తెలిసిన స్టెప్ నే 1 and 2 అనేది మనం మెన్షన్ చేసుకొని ఫస్ట్ 2 నెంబర్స్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ లాస్ట్ లో వచ్చిన ఏదైతే బ్లాక్ కలర్ ప్లస్ సింబల్ ఉందో దాని మీద కర్సర్ అనేది ప్లేస్ చేసి లెఫ్ట్ క్లిక్ అనేది హోల్డ్ చేసుకొని డ్రాగ్ చేయాలి కిందకి ఎలాగానో. ఇలా చేయడం వల్ల మనకి సీరియల్ నెంబర్స్ అనేది మనకు వస్తాయి. అలానే సెకండ్ మెథడ్ కూడా చూద్దాం. సెకండ్ మెథడ్ కి వచ్చేసి మనకి ఫస్ట్ మెథడ్ లాగా 1, 2 అని చెప్పి మనం టైప్ చేయక్కర్లేదు. జస్ట్ సింప్లీ 1 అనేది టైప్ చేసుకొని ఆ యొక్క సెల్ ని యాక్టివేట్ చేసుకోండి. సెల్ ని యాక్టివేట్ చేసుకోవడానికి మీకు ది నెక్స్ట్ సెల్ కి వెళ్ళి మళ్ళీ ఆ సెల్ కి మీరు వస్తే ఆ సెల్ అనేది మీరు యాక్టివేట్ అనేది అవుతుంది. యాక్టివేట్ అయిన సెల్ దగ్గరికి వెళ్ళి కార్నర్ కి అక్కడ కర్సర్ అనేది ప్లేస్ చేయండి. ప్లేస్ చేసి మీ యొక్క టచ్ ప్యాడ్, ఆ యొక్క ఏదైతే ల్యాప్టాప్ ఉందో ల్యాప్టాప్ కి టచ్ ప్యాడ్ ఉంటది కదా, మౌస్ టచ్ ప్యాడ్, అక్కడ లెఫ్ట్ క్లిక్ మీద మీ యొక్క ఇండెక్స్ ఫింగర్ అనేది అక్కడ పెట్టి దాన్ని హోల్డ్ చేస్తూ డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేస్తే మీకు ఇఫ్ యూ అబ్జర్వ్ మనకి అన్ని బండ్లు అనేది కనిపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క సెలెక్టింగ్ ఉంటున్నప్పుడే మీకు ఈ యొక్క ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ప్లీజ్ అబ్జర్వ్ క్లియర్లీ. మనకి ఆటో ఫిల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ ఉన్న డ్రాప్ డౌన్ బటన్ మీద క్లిక్ చేయండి. దేర్ యూ విల్ సీ ద ఆప్షన్ ఫిల్ సిరీస్. చూడండి, రెండోది ఫిల్ సిరీస్. జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. ఇలాగ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో క్లిక్ చేసింది నెక్స్ట్ సెకండ్ మీకు ఆ యొక్క సీరియల్ నెంబర్స్ అనేది మనకి సిరీస్ వైజ్ గా వచ్చేస్తుంది. దిస్ ఇస్ ది సెకండ్ మెథడ్. కమింగ్ టు ద థర్డ్ వన్. థర్డ్ వన్ మీరు ఏం చేస్తారంటే యాజ్ యూజువల్ 1 అనేది టైప్ చేసి ది నెక్స్ట్ సెల్ కి వచ్చి మళ్ళీ ఆ యొక్క సెల్ అనేది మనం యాక్టివేట్ చేసుకొని కంట్రోల్ బటన్ ఉంది కదా, మీ యొక్క కీబోర్డ్ లోని కంట్రోల్ బటన్ అనేది ఉంటుంది. ఆ యొక్క కంట్రోల్ బటన్ అనేది హోల్డ్ చేసుకొని ఈ యొక్క ప్లస్ సింబల్ వస్తుందిగా, అక్కడ కర్సర్ అనేది ప్లేస్ చేసి దాన్ని డ్రాగ్ చేయండి. ఈ యొక్క లెఫ్ట్ క్లిక్ కూడా హోల్డ్ చేసుకుంటే డ్రాగ్ చేయండి. సిరీస్ అనేది మనకు వచ్చేస్తుంది. ఫస్ట్ దానికి 1, 2 అని చెప్పి మనం టైప్ చేసుకొని 2 సెలెక్ట్ చేసి డ్రాగ్ చేస్తాం. సెకండ్ మెథడ్ కి 1 అనేది టైప్ చేసి డ్రాగ్ చేసాక ఫిల్ సెల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. థర్డ్ దానికి కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తాం. కమింగ్ టు ద ఫోర్త్ వన్. ఇక్కడ మీకు ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ ద హోమ్ ట్యాబ్ మీకు ఫిల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఎడిటింగ్ గ్రూప్ లో ఉంటది హోమ్ ట్యాబ్ లో. అక్కడ సిరీస్ అనే టూల్ లోకి వెళ్ళి కాలమ్స్ అనేది సెలెక్ట్ చేసుకొని స్టెప్ వాల్యూ అండ్ స్టాప్ వాల్యూ అనేది మెన్షన్ చేయండి. ఎక్కడైతే మీరు కర్సర్ అనేది అక్కడ సెల్ ని యాక్టివేట్ చేశారో అక్కడ నుంచి మనకి మీరు ఎక్కడి వరకు అయితే స్టాప్ వాల్యూ ఇచ్చారో అంత నెంబర్స్ అనేది మనకు వస్తాయి ఇక్కడ. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ మెథడ్. దిస్ ఇస్ బై యూజింగ్ ఫార్ములా. జస్ట్ క్లిక్ ఆన్ ఈక్వల్ టు రో ఆఫ్ ఫంక్షన్. రో ఆఫ్ అంటే ఫంక్షన్ అనేది మెన్షన్ చేసుకోండి. బై ద మీన్ వైల్ గివ్ ద అబోవ్ రో నెంబర్. పైన రో నెంబర్ ఏంటుంది, ప్రెసెంట్ మనం సెకండ్ రో లో ఉన్నాం. పై రో ఏంటుంది, 1 అనేది ఉంది. సో -1. క్లిక్ ఆన్ ఎంటర్. ఎంటర్ క్లిక్ చేశాక మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఆ యొక్క బ్లాక్ కలర్ ప్లస్ సింబల్ దగ్గర కర్సర్ అనేది ప్లేస్ చేసి లెఫ్ట్ క్లిక్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే మనకి ఆ యొక్క రోస్ అనేది మనకి సిరీస్ వచ్చేస్తుంది. అలానే మీరు రో నెంబర్ 1 లోని అక్కడ కర్సర్ ప్లేస్ చేశారు. అప్పుడు మీరు ఫార్ములా అనేది రో -0 అని చెప్పి ఇచ్చుకోండి. ఎందుకంటే 1 పైన మనకి ఏంటి లేదు, 1 పైన ఏంటి ఉంటది, 0 అనే ఉంటది. సో అందుకని 0 అనేది మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి క్లిక్ ఆన్ ఎంటర్ అండ్ దెన్ డ్రాగ్ ఇట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. దీన్ని మనం డైనమిక్ సీరియల్ నెంబర్ అనేసి అంటాం. అంటే మనకు అక్కడ నేమ్ అనేది ఎంటర్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ
నెంబర్ అనేది వస్తుంది. ఒకవేళ అక్కడ నేమ్ అండ్ ఎంటర్ చేయకపోతే ఇక్కడ మనకి నో వాల్యూ అనేసి వస్తుంది. అది ఎలా చేయాలి అనేది ఒకసారి చూసుకుందాం. ఫర్ దట్ వీ హ్యావ్ టు మెన్షన్ the headings along with its formula in the serial number part. If bracket open, ఈ యొక్క పక్క సెల్ ఏంటి ఎస్ తర్వాత టీ, ఈ యొక్క టీ అనే కాలమ్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. T2 నాట్ ఈక్వల్ టు స్పేస్ అంటే ఏంటి, అక్కడ స్పేస్ ఈక్వల్ కాకపోతే అప్పుడు ఏం చేయాలి, రో అనేది అక్కడ ఎంటర్ చేయి, కామా. ఒకవేళ అక్కడ ఏంటి అసలు లేకపోతే అక్కడ నో వాల్యూ అనేసి మెన్షన్ చేయి అనేసి ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. వాల్యూ ఇఫ్ ట్రూ అండ్ వాల్యూ ఇఫ్ ఫాల్స్. క్లికింగ్ ఆన్ ఎంటర్. అండ్ దేర్ ఆఫ్టర్ ఇక్కడ మనం డ్రాగ్ చేసుకోండి ఫస్ట్లీ.